అమెరికాకి యూరోపియన్ యూనియన్ కి మధ్య అతి పెద్ద ట్రేడ్ డీల్, బిగ్గెస్ట్ ట్రేడ్ డీల్ కుదిరింది. మనకు తెలుసు, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత అందరినీ నేను ట్యాక్స్ లేస్తాను, టారిఫ్ లేస్తానని బెదిరించారు. యాక్చువల్లీ ఆగస్ట్ 1వ తారీఖుకి ఆయన ఇచ్చిన రిలీఫ్ డెడ్ లైన్ కూడా అయిపోద్ది. యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్ కుదరకపోతే ఆగస్ట్ 1వ తారీఖు నుంచి 30% ఏదైతే యూరోపియన్ యూనియన్ నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్స్ వెళ్తాయో దాని మీద యూరోపియన్ యూనియన్ వాళ్ళు 30% ట్యాక్స్ పే చేయాలి. కానీ ఇప్పుడు బేస్ లైన్ ట్యాక్స్ చాలా వరకు యూరోపియన్ యూనియన్ నుంచి అమెరికాకి వెళ్ళే గూడ్స్ అండ్ సర్వీసెస్ కి 15% మాత్రమే ట్యాక్స్ అనమాట. ఈ కొత్త ట్రేడ్ డీల్లో ఓన్లీ 15% ట్యాక్స్ అని తెలుస్తోంది. మామూలుగా అయితే ఆగస్ట్ 1 డెడ్ లైన్ లోపల ఈ ట్రేడ్ డీల్ కుదరకపోతే కనుక 30% ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది యూరోపియన్ యూనియన్ అమెరికాకి. మనకు తెలుసు, యూరోపియన్ యూనియన్ లో 27 సభ్య దేశాలు ఉన్నాయి. ఈ దేశాలన్నీ కూడా ఇప్పుడు కామన్ గా మనం చూస్తే కనుక అమెరికాతో ఈ మొత్తం దేశాలు కలిపి 1.9 ట్రిలియన్ ట్రేడ్ జరుగుద్ది. ప్రతి సంవత్సరం అమెరికాకి యూరోపియన్ యూనియన్ కి $1.9 ట్రిలియన్ ట్రేడ్ అనమాట. ఈ $1.9 ట్రిలియన్ ట్రేడ్ లో యూరోపియన్ యూనియన్ కనుక ట్యాక్సులు కట్టాల్సి వస్తే, అమెరికా చెప్పిన ట్యాక్సులు కట్టాల్సి వస్తే చాలా కట్టాలి, 30%, 40%. కానీ ఇప్పుడు అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడం వల్ల ఇప్పుడు 15% బేస్ లైన్ ట్యాక్స్ మాత్రమే యూరోపియన్ యూనియన్ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే గుడ్స్ మీద వేస్తారనమాట. డొనాల్డ్ ట్రంప్ ఈ ట్రేడ్ డీల్ ని అతిపెద్ద ట్రేడ్ డీల్ గా పొగిడారనమాట. అదేవిధంగా యూరోపియన్ యూనియన్ చీఫ్ ఉర్సులా వండర్ లేన్ కూడా ఇది చాలా గుడ్ డీల్ విత్ అమెరికా అని చెప్పి ఆవిడ కూడా చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ ఈ దిశగా మాట్లాడుతూ ఇప్పుడు అమెరికాలో యూరోపియన్ యూనియన్ వాళ్ళు $600 బిలియన్ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒప్పుకున్నారు. అంతేకాదు, అమెరికా నుంచి దాదాపు $750 బిలియన్ ఎనర్జీ కూడా, అంటే ఏదైతే అమెరికా నుంచి యూరోపియన్ యూనియన్ ఎనర్జీ కొనుక్కుంటుందో అది కూడా ఇప్పుడు $750 బిలియన్ వర్త్ ఎనర్జీ కంపల్సరీగా కొనుక్కుంటానని చెప్పి యూరోపియన్ యూనియన్ మాట ఇచ్చినట్లు డొనాల్డ్ ట్రంప్ చెప్పారనమాట. డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ డీల్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా అమెరికాకి యూరోపియన్ యూనియన్ కి మధ్య కుదిరిన ఈ డీల్ ని జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ కూడా అమెరికా మరియు యూరోపియన్ యూనియన్ మధ్య జరిగిన ట్రేడ్ డీల్ ని పొగిడారనమాట. ఈ డీల్ అనేది యూరోపియన్ యూనియన్ యొక్క ఫండమెంటల్ ఇంట్రెస్ట్ ని కాపాడుతుందని చెప్పి కూడా మెర్జ్ చెప్పారు. యూరోపియన్ యూనియన్ నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ అయ్యే కార్స్ కావచ్చు, కంప్యూటర్ చిప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ డీల్ వల్ల లాభపడతాయి. ట్యాక్సులు తగ్గడం వల్ల యూరోపియన్ యూనియన్ ఎక్కువగా అమెరికాకి అమ్మే ఆస్కారం కూడా కనిపిస్తుంది. అయితే ఈ డీల్ మాత్రం స్టీల్ ఎక్స్పోర్ట్స్ కి అప్లై కాదని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్ నుంచి వచ్చే స్టీల్ కి 50% ట్యాక్స్ వేస్తున్నారు. ఇప్పుడు ఆ 50% ట్యాక్స్ విషయం మాత్రం, అంటే స్టీల్ మీద వేసే ట్యాక్స్ విషయంలో మాత్రం ఈ డీల్ అప్లై కాదని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు అనమాట. అదేవిధంగా ఫార్మాసిటికల్స్, యూరోపియన్ యూనియన్ నుంచి ఏదైతే ఫార్మాసిటికల్ ఎక్స్పోర్ట్స్ అవుతాయో వాటి మీద కూడా ప్రత్యేకమైన చాప్టర్ పెడతాం, వాటి మీద ఎంత % ట్యాక్స్ వేస్తామని చెప్పి పూర్తి స్థాయిలో ఇంకా అవగాహనకు వచ్చినట్లేదు. ప్రత్యేకమైన చాప్టర్ ఈ డీల్ లో పెడతారంట. మొత్తానికి అమెరికాకి యూరోపియన్ యూనియన్ కి మధ్య ఫైనల్ డీల్ అయితే కుదిరిపోయింది అనమాట. అండ్ ఆగస్ట్ 1 ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ఇచ్చాడో ఆ డెడ్ లైన్ ముందే ట్రేడ్ డీల్ కుదిరింది కాబట్టి యూరోపియన్ యూనియన్ ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటుంది. లేకపోతే 30% ట్యాక్సులు పే చేయాల్సి వచ్చేది యూరోపియన్ యూనియన్ ఏదైనా అమెరికాకు అమ్మాలనుకుంటే. అయితే ఈ డీల్ గురించి ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్ మాత్రం ఒక నెగిటివ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది డార్క్ డే ఫర్ యూరోప్ అన్నారు. అంటే ఇంతకు ముందు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం రాకముందు యూరోప్ నుంచి అమెరికాకి వెళ్లే ఈ గూడ్స్ సర్వీసెస్ చాలా వరకు కేవలం 4.8% ట్యాక్స్ మాత్రమే ఉండేది. ఇప్పుడు అది 15% అయింది. డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారు, మీకు 30% వేస్తాను డీల్ లేకపోతే అని చెప్పి మొత్తానికి ఒప్పించి 15% ట్యాక్స్ తీసుకొచ్చారనమాట. ఇంతకుముందు 4.8 ఉండేది, ఇప్పుడు బెదిరించి భయపెట్టి 15% తీసుకొచ్చారు. కాబట్టి ఇది యూరోపియన్ యూనియన్ కి చాలా అన్యాయం జరుగుతుందని చెప్పి చెప్పారనమాట. అదే విధంగా ఈ డీల్ అనేది స్టీల్ కానీ అల్యూమినియం కానీ అప్లై అవ్వదు. అంటే ఆ ట్యాక్స్ ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ పెంచి కూర్చున్నారు. స్టీల్, అల్యూమినియం ఎక్స్పోర్ట్స్ ఎవరైతే అమెరికాకి స్టీల్, అల్యూమినియం అమ్ముతారో యూరోపియన్ యూనియన్ నుంచి 50% ట్యాక్స్లు పే చేయాలి. అది ఇంకా కంటిన్యూ అవుతుంది అనమాట. కాబట్టి ఈ డీల్ విషయంలో పైకి యూరోపియన్ యూనియన్ సంతోషం వ్యక్తం చేసినా సరే చాలా వరకు యూరోపియన్ యూనియన్ మీద పెను దెబ్బే అని చెప్పొచ్చు 15% టారిఫ్స్ అనేవి. యూరోపియన్ యూనియన్ యాజ్ అ బ్లాక్ మనం గమనిస్తే అమెరికాస్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అనమాట. అంటే ఒక బ్లాక్ గా యూరోపియన్ యూనియన్ చూస్తే గనక యూరోపియన్ యూనియన్ అనేది అమెరికాకి అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్ అని చెప్పొచ్చు. ఇద్దరి మధ్య ట్రేడ్ లో 800 మిలియన్ పీపుల్ ఉన్నారు. ఇద్దరి మధ్య చూస్తే కనుక ఈ ట్రేడ్ ని, అంటే దాదాపు $2 ట్రిలియన్ ట్రేడ్ కనుక మనం చూస్తే బోత్ యూరోపియన్ యూనియన్ అండ్ అమెరికా, అంటే యూరోపియన్ యూనియన్ అమెరికా జీడిపి కలిపి చూస్తే కనుక 44% ఆఫ్ వరల్డ్ జీడిపి వీళ్ళదే అనమాట. సో ఇద్దరి మధ్య జరిగిన ఈ ట్రేడ్ డీల్ అనేది అమెరికా యూరోపియన్ యూనియన్ మధ్య ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ట్రేడ్ డీల్ గా మనం భావించవచ్చు. మొత్తానికి ట్రాన్స్ అట్లాంటిక్ ట్రేడ్ డీల్ అయితే కుదిరింది అమెరికాకి యూరోపియన్ యూనియన్ కి మధ్య.
ఈ పెద్ద ట్రేడ్ డీల్ అయితే కుదిరింది వాణిజ్య పరంగా. అయితే సెక్యూరిటీ పరంగా చూసుకుంటే నాటో భవిష్యత్ ఏంటి, నాటోకి ఎవరెవరు ఎంతెంత బడ్జెట్ ఇస్తారనేది మాత్రం చాలా ఇది ఒక పెద్ద ప్రశ్నార్థకం అయిందనమాట. సో సెక్యూరిటీ పరంగా ట్రాన్స్ అట్లాంటిక్ లో పెద్ద ఇష్యూస్ జరుగుతున్నాయి. కానీ ట్రేడ్ పరంగా అయితే మొత్తానికి ఇప్పుడున్న ట్రేడ్ వార్ ఎస్కలేషన్ అనేది తగ్గిపోయింది. ఒక స్టేబుల్ టారిఫ్ సిస్టమ్ అనేది అమెరికా యూరోపియన్ యూనియన్ మధ్య బయలుదేరింది.